హాయ్ ఆల్, ఐమ్ దివ్య ఫ్రమ్ దివ్య పేటేసన్. నేనైతే మన యంగెస్ట్ శారీ డ్రేపిస్ట్ అయిన దివ్యన్ సార్ క్లాస్కి అయితే అటెండ్ అయిన తర్వాత షార్ట్ వీడియో పెట్టాను. సో ఆ షార్ట్ వీడియో తర్వాత చాలామంది డీటెయిల్గా ఒక వీడియో పెట్టండి, లైక్ ఫీ ఎంత, ఎక్కడ అటెండ్ అయ్యారు, ఎలా తెలిసింది మీకు అంటే సెమినార్ ఉందని, ఇలాంటి డౌట్స్ చాలా అడిగారనమాట. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. నేనైతే దివ్యన్ సార్ క్లాస్ ఉందని ఎలా తెలిసింది అని అంటే, సార్ని నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నాను అనమాట. సో వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్లో ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ చేసి నేను కనుక్కున్నాను. 16th సెప్టెంబర్ రోజు హైదరాబాద్లో ఉందని చెప్పారు పోస్ట్లో. బట్ నేను వాళ్ళకి మెసేజ్ చేసినప్పుడు 16th రోజు సీట్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయండి. 17th రోజు కూడా ఉంది క్లాస్, మీరు కావాలంటే 17th అటెండ్ అవ్వచ్చు. 2 types ఆఫ్ సీట్స్ ఉంటాయి, గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ సీట్ వచ్చేసి 10,000, సిల్వర్ సీట్ వచ్చేసి 8,000 అని చెప్పారు. నేను గోల్డ్ సీట్ అడిగాను, బట్ గోల్డ్ సీట్స్ కూడా అన్నీ బుక్ అయిపోయాయి. ఓన్లీ సిల్వర్ అవైలబుల్ ఉంది అంటే ఓకే, సిల్వర్ అయినా పర్లేదు, నేను సార్ని చూడాలి. ఇంత చిన్న ఏజ్లో మేల్ అయ్యుండి ఫీమేల్ ఇంటర్నేషనల్ శారీ డ్రేపిస్ట్గా నేమ్ తెచ్చుకున్నారు అంటే నాట్ అన్ ఈజీ థింగ్ అనమాట. సో ఆయనను చూడడానికి కోసమైనా కానీ నేను వెళ్ళాలి అని అనుకున్నాను. అండ్ నా ఫ్రెండ్స్, నా స్టూడెంట్స్ కొంతమంది ఏం అడిగారంటే, మీరు ఆల్రెడీ క్లాసెస్ కూడా చెప్తున్నారు, మీరు ఎందుకు వెళ్ళడము అని. సో ఏదైనా సరే మనకు వచ్చిన వర్క్లో ఎప్పుడూ అక్కడికి ఆగిపోకూడదు, ఇంకా అప్డేట్ అవ్వాలి, మార్కెట్లో లేటెస్ట్ థింగ్స్ అన్నీ తెలుసుకోవాలి, ట్రిప్స్, టిక్స్, టెక్నిక్స్ అన్నీ రావాలి అనేది నా ఒపీనియన్. సో అలా అప్డేట్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో నేనైతే క్లాస్ కూడా అటెండ్ అయ్యాను. అండ్ క్లాస్ మనకి రాయల్టన్ హోటల్ హ్యాబిట్స్లో కండక్ట్ చేశారనమాట. క్లాస్ కోసం స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి అంటే 2,000 పే చేసి స్లాట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. రిమైనింగ్ అమౌంట్ ఆన్ ద సేమ్ డే పే చేయొచ్చు అని చెప్పారు. సో నేను 2,000 పే చేసి స్లాట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాను 1 month ముందే. అండ్ నెక్స్ట్ ఆన్ ద సేమ్ డే వెళ్ళాక వాళ్ళ దగ్గర ఎవరైతే ఆల్రెడీ 2,000 పే చేశారో వాళ్ళది ఒక లిస్ట్ ఉండిందనమాట. సో ఆ లిస్ట్లో చూస్తూ రిమైనింగ్ అమౌంట్ కలెక్ట్ చేసుకున్నారు. అలా రిమైనింగ్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని పక్కకు వెళ్ళిన తర్వాత హ్యాండ్కి ఒక బ్యాండ్ అనేది పెట్టారనమాట దివ్యన్ సార్. మీరు వీడియోలో చూడొచ్చు. ఒక బుక్, పెన్ విత్ దివ్యన్ సార్ నేమ్ అండ్ తన ఫోటోతో ఒక బుక్ అండ్ పెన్, హ్యాండ్కి బ్యాండ్ అనేది పెట్టారు. అండ్ అలా పెట్టిన తర్వాత ఎక్కడైతే మనకి సిల్వర్ సీటింగ్ ఉంటుందో అక్కడ వెళ్ళి కూర్చున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ కోడ్ ఏమైనా ఉండిందా అని అడిగారు. ఎస్ అండి, డ్రెస్ కోడ్ ఉందని చెప్పారు. అంటే ఆప్షనల్ అని కూడా చెప్పారు. బ్లాక్ డ్రెస్ కోడ్ అండ్ ఆప్షనల్ అని అన్నారు. మా ఇంట్లో అయితే బ్లాక్ నాట్ అలౌడ్. సో నేనైతే నార్మల్గా ఎల్లో కలర్ డ్రెస్ అనేది వేసుకొని వెళ్ళాను. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏమేమి ఇస్తారు, మనం ఏమేమి తీసుకెళ్ళాలి అని అడిగారు. సో శారీ ప్రీప్లేటింగ్ క్లాస్కి వెళ్తున్నాము కాబట్టి దాని రిలేటెడ్ థింగ్సే వాళ్ళు చెప్పారు. సేఫ్టీ పిన్స్, బాల్ పిన్స్, మెజరింగ్ టేప్, క్లీన్ అండ్ నీట్ ఐరన్ శారీ, బ్లౌజ్ అండ్ ఏమంటారు పెట్టికోట్ ఆప్షనల్, బ్లౌజ్ అండ్ పెట్టికోట్ ఆప్షనల్, శారీ క్లీన్ ఐరన్ది తీసుకొచ్చుకోమన్నారు. ఐరన్ బాక్స్, స్టీమ్ ఐరన్ బాక్స్, సేఫ్టీ పిన్స్, మెజరింగ్ టేప్, బాల్ పిన్స్ ఇవైతే తీసుకొచ్చుకోవాలని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏమేమి ఇచ్చారు అంటే, మనకి ఒకటి సార్తో సర్టిఫికేట్ ఇస్తున్న పిక్ మనకి PDF ఫామ్లో ఇస్తారని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్, లంచ్ వాళ్ళే ఇంక్లూడెడ్, 2 times టీ, స్నాక్స్ అనమాట. అండ్ సార్ వాళ్ళది మలేషియా. సో ఆయన అక్కడ నుండి స్టీల్ శారీ పిక్స్ నేను వీడియో ఎండింగ్లో అటాచ్ చేశాను. సో ఆ శారీ పిక్స్ కూడా సార్ వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఆ సెషన్కి అటెండ్ అయినప్పుడు నేను అవి అక్కడ తీసుకున్నాను. ఒక శారీ పిక్ వచ్చేసి పిక్ సైజ్ 500 ఛార్జ్ చేశారు. సో అలా నేను 2 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అదే రోజు సేమ్ ఇమ్మాడి వాళ్ళు లక్కీ డ్రా కండక్ట్ చేశారు. అండ్ లక్కీ డ్రా 5 members ఉండింది. అది కాకుండా అదర్ దాన్ దట్ అందరికీ కూడా గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చారు. అది కూడా నేను పిక్ అనేది ఇంక్లూడ్ చేశాను.
సో ఏముంది అందులో అని అంటే వాటర్ బాటిల్ ఇచ్చారనమాట, స్టీల్ వాటర్ బాటిల్. అండ్ క్లాస్లో వీడియోస్ నాట్ అలౌడ్ అనమాట, ఎక్కడ కూడా వీడియోస్ తీసుకోవద్దని ముందే చెప్పారు, మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోస్ ఎలా తీశారు అంటే, సార్ ఎక్కడైతే తీసుకోండి ఈ క్లిప్ మీరు వీడియో తీసుకోండి అని సార్ ఎక్కడైతే చెప్తారో అక్కడ మాత్రమే చిన్న చిన్న బిట్స్గా వీడియోస్ అనేది అలో ఉంది. కంప్లీట్ క్లాస్ అయితే వీడియో తీసుకోవడానికి ఆప్షన్ లేదు. నెక్స్ట్ వచ్చేసి అదే రోజు కూడా నేను ఎల్లో కలర్ శారీ ఐరన్ అంటే అక్కడ చాలా ఐరన్ బాక్స్ పెట్టేటప్పటికి వరల్డ్స్ పడిపోతుంది, ఐరన్ పెట్టకుండా ప్రీప్లేటింగ్ అనేది చేయండి అని చెప్పారు. సో అలా నేను ఎల్లో కలర్ శారీ వితౌట్ ఐరన్ ప్రీప్లేటింగ్ అనేది చేసి చూపించాను. సార్ వాజ్ లైక్ 100/100 చాలా బాగా చేశారు అక్క అని చెప్పారు. బట్ నేను ఆ పాయింట్లో వీడియో తీసుకోలేకపోయాను. అండ్ నెక్స్ట్ డే చాలామంది అలా క్లిప్స్ పెడుతూ ఉంటే ఐ వాజ్ లైక్ బాధ అనిపించింది, నేను కూడా మిస్ అయ్యాను తీసుకునేది ఉండే వీడియో అని. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ అయిన తర్వాత గ్రూప్ ఫొటోస్ కూడా దిగారనమాట. నాకు చాలా ఫీవర్ ఉండింది సేమ్ డే, సో నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేదు, పాసిబుల్ అయినంత వరకు లైట్గా పిక్చర్స్ తీసుకొని వచ్చేసాను అనమాట. నెక్స్ట్ క్లాస్ గురించి ఇంకేదైనా డీటెయిల్స్ నేను మిస్ అయి ఉంటే, మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కమెంట్స్లో అడగొచ్చు, నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. అండ్ ఏదైతే గోల్డ్ సీట్కి సిల్వర్ సీట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ 2 రోస్ ఏమో గోల్డ్ సీట్ అండి, రిమైనింగ్ ఇంకా అన్ని లెఫ్ట్ ఓవర్ రోస్ ఉంటే అవన్నీ కూడా సిల్వర్ అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కడున్నానో అది గ్రూప్ ఫోటోలో రెడ్ రౌండప్ కూడా చేశాను అనమాట. క్లాస్ ఎలా అనిపించింది అంటే ఓకే, బట్ బిగినర్ ఫ్రెండ్లీ అని అయితే నాకు అనిపించలేదు. కొత్తగా ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకంటే